పతిగారు అని పూజించి పళ్ళకి పడితే పళ్ళు రాలగొట్టారంట. అలా ఉంది మా పతిగారు వ్యవహారం. ఈ రోజు సడన్ గా గుత్తొంకాయ చేయవా అని అడిగారు. సరేలే ఈ రోజు ఏం చేస్తావులే అని అన్నాడు. మళ్ళీ చేయకపోతే నిజంగానే పళ్ళు రాలగొడతాడేమో అని ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. మసాలా కోసం పల్లీలు, నువ్వులు, జీలకర్ర, చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, స్టార్ పువ్వు, యాలుకలు ఇవన్నీ వేసి అలాగే కొబ్బరి కలర్ మారేదాకా వేయించి మిక్సీ జార్ లో వేసాను. అలాగే చింతపండు కూడా యాడ్ చేశాను. ఈ లోపు వంకాయలు మధ్యలో కట్ చేసుకుని ఇలా ఆయిల్ లో వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్ లో గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, అలాగే బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆ తర్వాత 4 పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్, అది కూడా వేగిన తర్వాత వేయించుకున్న వంకాయలు, ఆ తర్వాత సాల్ట్, పసుపు, కారం, వంకాయలు లైట్ గా ఉడకడానికి కొన్ని వాటర్ వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసి కలిపేసి మూత పెట్టాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి గుత్తొంకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర అలాగే కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది. కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. విషయం చెప్పడం మర్చిపోయే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.